హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ కంటెంట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, అట్లా ఫిజికల్ గా బాగా ఆడుతుంది బాగా టాస్క్ అయినా అంటే ఫిజికల్ గా గేమ్స్ ఆడగలుగుతుంది కానీ మాటల్లో చాలా స్లిప్ అవుతుంది కదా, అలా అవ్వడం వల్ల గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మాటల్లో స్లిప్ అవుతుందంటే వాళ్ళు అట్లా టార్చర్ పెడుతుర్రేమో, అందుకే స్లిప్. ఓకే. చెప్పలేదు. అయితే నాగమణి కంటే గేమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాగమణి కంటే కొంచెం ఎమోషనల్ సీరియల్ యాక్టర్ లాగా ఉన్నారు. మరి అంత ఎమోషనల్ అవసరం లేదనిపిస్తుంది. టాప్ 5 దాకా వెళ్ళే అంత ఉంటదంటారా మరి నాగమణి కంట? నాగమణి కంట వెళ్ళొచ్చు. బాగానే ఎక్స్ట్రా సుత్తి బాగానే ఉంది కదా, వెళ్ళొచ్చు కావచ్చు. అంటే ఇప్పుడు ఇందులో జెన్యూన్ ఎవరు ఫేక్ ఎవరు అనుకుంటున్నారు మీరు అసలు? ఇందులో కొందరే ఫేక్ అనుకుంటా. అంటే ఫేక్ ఉన్నా కానీ జెన్యున్ గా చేసేస్తుర్రు. టాస్క్ లో కానీ మామూలుగా రేటింగ్స్ తో కానీ నాగార్జున అది ఇది. ఇప్పుడు ఇవాళ రేపు ఫేక్ ఏమి ఉండదు అనుకుంటా, ఎక్కువ మామూలు ఎమోషన్స్. ఓకే. సో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటది అనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందా అంటే ఊకే ఏడ్చేటోళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ ఏం చేయాలి ఫస్ట్? ఓకే, నాగమణి కంట. ఊకే మీమ్ కంటెంట్ మిస్ అవుతుంది అలా ఎలిమినేట్ చేస్తే మరి. అంటే మీమ్స్ అంటే ఏడ్చుడేనా? ఏడ్చుడేం కాదు, గేమ్ పరంగా కూడా. థ్యాంక్ యూ. కొంచెం